ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి. ఐఎన్ఎస్ ఉదయగిరి భారత నౌకాదళానికి చెందిన ఒక ఆధునిక స్టెల్త్ ఫ్రిగేట్. ఇది నీలగిరి తరగతిలోని యుద్ధ నౌకలలో ఒకటి. దీన్ని ప్రాజెక్ట్ 17A కింద నిర్మిస్తున్నారు. ఈ నౌక 2022 మే 17న ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వద్ద ప్రారంభించబడింది. దీని ప్రధాన లక్ష్యం సముద్రంలో బహుముఖ కార్యకలాపాలు నిర్వహించడం, అంటే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, యాంటీ ఎయిర్ వార్ఫేర్ మరియు యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ వంటి ఆపరేషన్స్ను చేయగలగడం. ఈ నౌకలో ఆధునిక సెన్సార్స్, రాడార్ వ్యవస్థలు మరియు స్టెల్త్ టెక్నాలజీ వాడబడింది. దీనివల్ల శత్రువుల రాడార్లో గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఐఎన్ఎస్ ఉదయగిరి సుమారు 6670 టన్నుల బరువు కలిగి ఉంటుంది మరియు దీని పొడవు సుమారు 149 మీటర్లు ఉంటుంది. దీని గరిష్ట వేగం సుమారు 28 నాట్స్ వరకు ఉంటుంది. ఇందులో బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిజైళ్లు, టార్పెడోలు మరియు హెలికాప్టర్ ల్యాండింగ్ డెక్ కూడా ఉంది. దీని ద్వారా ఇది సముద్రంలో ఉన్నత స్థాయి రక్షణను అందించగలదు. ఐఎన్ఎస్ హిమగిరి కూడా భారత నౌకాదళానికి చెందిన ఒక ఆధునిక స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్. ఇది విశాఖపట్నం తరగతి ప్రాజెక్ట్ 15Bలోని 4 నౌకలలో ఒకటి. ఈ నౌకను గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSC కోల్కతా వద్ద 2022 నవంబర్ 14న నీటిలోకి దించారు. ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది మరియు త్వరలో నౌకాదళంలో చేరుతుంది. ఐఎన్ఎస్ హిమగిరి 7400 టన్నుల బరువు కలిగి ఉంటుంది మరియు దీని డిజైన్లో స్టెల్త్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించారు. దీనివల్ల శత్రువులకు రాడార్లో కనపడడం కష్టమవుతుంది. ఇందులో బ్రహ్మోస్ క్రూజ్ మిసైళ్లు, బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లు వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు అమర్చబడ్డాయి. ఇది నెట్వర్క్ సింట్రెక్ వార్ఫేర్లో కూడా పనిచేయగలదు. దీని ద్వారా గగనతల, సముద్రతల, నీటి మునిగిన శత్రు లక్ష్యాలను సులభంగా తుడముట్టించవచ్చు. ఐఎన్ఎస్ ఉదయగిరి ఒక ఫ్రిగేట్, ఐఎన్ఎస్ హిమగిరి ఒక డెస్ట్రాయర్. ఫ్రిగేట్లు తక్కువ పరిమాణంలో ఉండి బహుముఖ రక్షణలో ఉపయోగపడతాయి, కానీ డెస్ట్రాయర్స్ పెద్దవిగా ఉండి ప్రధానంగా దాడి మరియు అధిక రక్షణ సామర్థ్యం కలిగినవిగా ఉంటాయి.